హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్. ఫ్రెండ్స్, మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం మెట్రో ట్రైన్ అయితే ఎక్కేది చూడండి ఒకసారి. మన వీడియో మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ అయితే చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇగో మేము ఈరోజు అయితే హైదరాబాద్ గాంధీ బస్ స్టాండ్ ముందర ఉన్న మెట్రో రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళినాము. ఇది మెట్లది ఎక్సలేటర్ ఉంటుంది కదా, దానిపైనకి అయితే వెళ్ళినాము. అయితే వీడియో అయితే మన ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే తీయలేదు, ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నాడట, తీయనీయలేదు. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత మన సైడు అద్దాల నుంచి అయితే గ్లాసులు ఉంటాయి కదా, అందులో నుంచి అయితే తీసిన. చూడండి ఒకసారి బిల్డింగ్లు అవన్నీ చూపిస్తాయి. ఒక ట్రైన్లో నేను అంజయ్ అన్న అయితే వెళ్తున్నాం ఇద్దరం. ఒక ట్రైన్ లోపల అయితే ఈ విధంగా ఉంది. మీరు కూడా చూడండి, చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే మంది అందరూ కొంచెం మా దిక్కు కొంచెం వెరైటీగా చూస్తారు ట్రైన్లో అయితే. అందుకని నాకు తీయాలని అయితే లేదు, కానీ కంపల్సరీ, ఎందుకంటే మనం డైలీ ఏం జరుగుతుంది అనేది తీయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ ఒకటి వచ్చింది, అక్కడ ఆగింది. చాలా బాగుంది, అందులో ఎవరికంగా మంచి ఏసీలు చల్లగా. అయితే మూతకాడనే నిలబడ్డాం మేము డోర్ దగ్గర. డోర్ కాడ నిలబడ్డ తర్వాత, అంటే ఇంతకుముందు చాలాసార్లు ఎక్కినా కానీ ఎప్పుడైతే వీడియో తీయలేదు. అయితే ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే దిల్సుఖ్నగర్లో ఉన్నాము. అయితే మనకు డోర్ దగ్గరనే ఒకటి సిస్టమ్ ఉంటుంది, మనకు మ్యాప్ లొకేషన్ మ్యాప్ గురించి అనేది ఒకటైతే సిస్టమ్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే మొత్తం ఆడ ఏ ఊరు అనేది అక్కడైతే చూపిస్తుంటుంది మనకు. ఇంకోటి స్పీచ్ కూడా ఇస్తుంటుంది ఆడ, మీకు ఈ ఊరు వచ్చింది. మేమైతే ఎల్బీ నగర్ అయితే ఎక్కినాము. దిల్సుఖ్నగర్, సనత్ నగర్, అది ఇది అని ఏదో పేర్లన్నీ చెప్తుంది ఆ ఏరియాలో ఏవేవైతే ఉంటాయో. ఇక ఇద్దరం అయితే మంచిగా ట్రైన్ ఎక్కి బాగా ఎంజాయ్ అయితే చేసినాము. అయితే మేము ఒక పని ఉంది అని చెప్పేసి ఆ పని కొరకు అయితే వెళ్తున్నాం, కానీ అలాగే వీడియో ఉడకంగా అవుతుంది కదా అని చెప్పేసి మీరైతే మన ఛానల్ అయితే చూస్తూనే ఉన్నాం. డోర్ మూసుకుంటుంది కదా, ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. బయట సెక్యూరిటీ గార్డ్ తిరుగుతుంది కదా, వీడియో తీయనియరు. యాక్చువల్గా అయితే చూస్తుంటే మాత్రం వీడియో అయితే తీయనియరు. ఇంకా కొంచెం ఆన్నే ఉంటే వాళ్ళు కొంచెం వెరైటీగా చూస్తారు అని చెప్పేసి ట్రైన్లో కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి చూస్తారు కదా ట్రైన్ లోపల జనాలందరూ మా దిక్కే చూస్తారు. అయితే ఫోన్ పట్టుకొని పోతుంటే వాళ్ళు కొంచెం ఇంకా చాలా దూరం పోదామంటే ఉడకంగా లేదు, ట్రైన్ ఉన్నదే 5 డబ్బాలే ఉంటుంది. అది ఇంకా లాస్ట్ ఈడికే ఫైనల్, అవతల అయితే ఏం లేదు. ఇక వచ్చేసి ఇక్కడ ఆగినాం ఇద్దరం. ఇక్కడ ఆగిన తర్వాత ఉడక మళ్ళీ జనాలు చూస్తూనే ఉంటారు. ఇంకా బయటకు అయితే అయిపోయింది. మేము ఇంకా రావాల్సిన స్టేషన్ అయితే వచ్చింది ఎల్బీ నగర్. అది మేమైతే దిగింది ఎల్బీ నగర్ నుంచి. అయితే మళ్ళీ లేదు, దిగి ఎక్కినాము అనుకుంటా. దిగి ఎక్కి మళ్ళీ చూద్దామని చెప్పేసి, ఎందుకంటే ట్రైన్లో ఉన్నామా బయట ఉన్నామా అనేది తెలియాలి కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కినాము. ఎక్కిన తర్వాత ఇగో ఈ విధంగా ఉంది చూడండి. ఇప్పుడు జనాలు అయితే తక్కువ అయిపోయారు. ఇగో బయట అయితే గ్లాసుల నుంచి ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే దిగినాము. మా ఎల్బీ నగర్ స్టేషన్ అయితే మేము దిగాల్సిన స్టేషన్ వచ్చింది, దిగినాం. అయితే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఊరు నుంచి అయితే బస్సులోనే వచ్చినాము. మామూలుగా ఎక్స్ప్రెస్లో వచ్చి ఇక మన హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే మెట్రో ట్రైన్ అయితే ఎక్కినాము. అయితే అంజన్న ఉండే ఏమన్నాడంటే, లేచినోడా ఒకసారి అయితే మనకు మెట్రో ట్రైన్ ఉడక ఎక్కి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది అయితే అడిగిండు. సర్లే అన్న పోదాం అని చెప్పేసి, మరి మాట ఎందుకు కాదనాలే, మనం ఇంత దూరం వచ్చినప్పుడు మెట్రో ట్రైన్ ఉడక ఎక్కి చూద్దాం అని చెప్పేసి ట్రైన్ ఎక్కినాము. మన ఎల్బీ నగర్ వరకు అయితే పోయినాము. ఇంకా మన వీడియోలో అయితే ఇంతే. మీరైతే ఒకసారి ట్రైన్ ఎక్కింది అదంతా అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే.